మీరు ఒక దగ్గర రాశారు, ఉద్యోగం పురుష లక్షణం, ఆదాయం సంసార లక్షణం అని చెప్పి రాశారు. అంటే ఏ ఉద్దేశంతో రాశారు సార్ అది? ఇప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ జీవితకాలం ఎక్కువ అండి. మగవాళ్ళు 80 బతికితే ఆడవాళ్ళు ఇంకో 3 4 ఎక్స్ట్రా బతుకుతారు. ఓకే. ఒకటి. రెండోది, స్త్రీకి సేఫ్టీ సెక్యూరిటీ ముఖ్యం. షూ బయట పెడతాం, బంగారం బీరోలో పెడతాం. ఇంట్లో ఆడవాళ్ళు అపురూపమైన వాళ్ళు కదా, అపురూపమైన వాళ్ళు వాళ్ళని భద్రంగా ఉంచుకోవాలి కదా. వాళ్ళు భద్రంగా ఉండాలంటే సేఫ్టీ ముఖ్యం. వాళ్ళ విలువ అట్లాంటిది. ఇప్పుడు సింపుల్ అండి, నేను 10 రోజులు వెళ్ళినా కానీ ఇంట్లో మాకు ఏం పెద్ద తేడా ఏం పడదు. నేను మా ఆవిడ ఇంట్లో ఒక రోజు లేకపోయినా నాకు పిచ్చి ఎక్కువ. అంటే వాళ్ళ ఎమోషనల్ వాల్యూ ఎక్కువ. సో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి భద్రత కల్పించడం మన అవసరం. ఫ్రాంక్గా చెప్పాలంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తెలివితేటలు ఎక్కువ. కరెక్ట్ అండి. మనకి మల్టీ టాస్కింగ్ వాళ్ళు చేసినంత బాగా మగవాళ్ళు చేయలేరు కూడా. అందుకని వాళ్ళకు కూడా ఎర్నింగ్ మార్గంలోకి వెళ్తే బెటర్. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది కదా.